హలో అండి. ఇవాళ కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్, వాటి సిమ్టమ్స్, అది ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చో తెలుసుకుందాం. ముందుగా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కాకుండా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం అనమాట. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇలా కూర్చుని చేసే పనులు ఉండి తర్వాత సపరేట్గా మీ బాడీకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఇందులో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కోలన్ క్యాన్సర్ వచ్చేది. అలాగే ఒబేసిటీలో కూడా కోలన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాలిక్స్, స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తే నాన్ వెజ్లో రెడ్ మీట్, వైట్ మీట్ అనేది రెండు ఉంటాయి. వైట్ మీట్ వచ్చేసి ఫిష్, చికెన్ యొక్క బ్రెస్ట్, అది వైట్ మీట్ అంటాము. రెడ్ మీట్ వచ్చేసి చికెన్ లెగ్స్, పోర్క్, బీఫ్, ఇవన్నీ కూడా రెడ్ మీట్ కింద వస్తాయి. అలాగే మటన్ కూడా రెడ్ మీట్ కింద వస్తాయి. ఇందులో ఏంటి అంటే హై క్యాలరీ, హై ఫ్యాట్ ఉన్న డైట్ అనమాట. సో ఇది తీసుకున్నప్పుడు ఇవి వండుతున్నప్పుడు వేడి చేస్తాం కదా, హీట్ చేసినప్పుడు అందులో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని, హెట్రోసైక్లిక్ అమైన్స్ అని అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి DNA డ్యామేజ్ చేసి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి అనమాట. ఒక స్టడీ బట్టి ఏం తెలియదంటే 100 grams డైలీ రెడ్ మీట్ తీసుకుంటే కనుక 17% కోలాన్ క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ మటన్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారో అట్లీస్ట్ స్టాప్ చేయకపోయినా ఆ కన్జంప్షన్ అనేది తగ్గించండి. మంత్కి 1 or 2 times లిమిట్ పెట్టుకోండి. సో ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిసీజ్ అనే ఒక కండిషన్లో కూడా ఈ కోలాన్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి ఆల్టర్డ్ బోవెల్ హ్యాబిట్. ఆల్టర్డ్ బోవెల్ హ్యాబిట్ అంటే మనకి రెగ్యులర్గా ఒక మోషన్ వెళ్ళే ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, ఆ హ్యాబిట్ డిస్టర్బ్ అవుతుంది అంటే అంతకుముందు డైలీ స్మూత్గా వెళ్ళే ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది అంటే దాన్ని ఆల్టర్డ్ బోవెల్ హ్యాబిట్ అంటారు. అది కాన్స్టిపేషన్ అవ్వచ్చు, డయేరియా అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అలా అవుతుంది, అలా 1 week కన్నా ఎక్కువ అవుతుంది అంటే కనుక డెఫినెట్గా డాక్టర్కి ఒకసారి చూపించుకోవాలన్నమాట. అలానే నెక్స్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి స్టూల్లో బ్లడ్, మలంలో బ్లడ్ పట్టడం అనమాట. ఇది క్యాన్సర్ కణము కొంచెం బ్లడ్ లీక్ చేయటం వల్ల ఆ మలంలో బ్లడ్ అనేది పడుతుంది. దీనివల్ల ఎనీమియా వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్. కొంతమందిలో ఏంటంటే పెయిన్ అబ్డామిన్ అనేది వస్తుంది. ఇంకొంతమందిలో వామిటింగ్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్. సో ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. ఇందులో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇందాక చెప్పినట్టు ఆల్టర్డ్ బోవెల్ హ్యాబిట్ అనమాట. అయితే ఈ సిమ్టమ్స్ డెవలప్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. ఇది ఎలా పుడుతుంది అంటే ఒక పాలిప్, అంటే ఒక చిన్న సైజులో ఉంటుంది అనమాట. పాలిప్ పులిపిరి గింజల సైజులో ఉంటుంది అనమాట, బఠానీ సైజులో ఉంటుంది. సో ఈ పాలిప్ 10 ఏళ్ళు టైం తీసుకుని మెల్లగా అది క్యాన్సర్కి కన్వర్ట్ అవుతుంది. సో అంటే మనకి చాలా టైం ఇస్తుంది అనమాట ముందే గుర్తించి దీన్ని తొలగించుకోవటానికి. సో అందుకని ఎవరికైతే ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్లో హై రిస్క్లో ఉంటారో వాళ్ళకి కొలనోస్కోపీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా ఫ్యామిలీస్లో కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో ఇది ఎప్పుడు చేయించాలి అంటే 45 years వచ్చినప్పుడు స్టార్ట్ చేయాలి. సో అది ఎలా చేస్తాము అంటే కొలనోస్కోపీ అనేది ఒక గొట్టం పరీక్ష. అంటే ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొట్ట భాగంని చూడటానికి ఎలా అయితే ఎండోస్కోపీ చేస్తామో, ఈ ఆల్టర్డ్ బోవెల్ హ్యాబిట్స్ లేకపోతే ఇందాక చెప్పిన సిమ్టమ్స్, కోలాన్ క్యాన్సర్ సిమ్టమ్స్లో అది క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కోవటానికి కింద నుంచి మలం ద్వారా ఒక స్కోప్ పాస్ చేస్తాం. దాన్నే కొలనోస్కోపీ అంటారు. ఈ కొలనోస్కోపీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్, రెక్టము కోలాన్ నుంచి ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్ళి అన్నీ కూడా మొత్తం చూస్తుంది అనమాట. అందులో ఏం కనిపిస్తాయి అంటే ఈ పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, అల్సర్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే స్ట్రిక్చర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ కొలనోస్కోపీ అనేది ఇస్తుంది. సపోజ్ అక్కడ మనకి పాలిప్ కనిపించింది అనుకోండి, అప్పుడే ఆ పాలిప్ని తీసేస్తే రిస్క్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. దీన్నే పాలిపెక్టమీ అంటాము. సో ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొలనోస్కోపీ అనేది. బట్ అదర్వైజ్ దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ముందు కొంచెం ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. కొలనోస్కోపీ రేపు పొద్దుననగా కొన్ని ప్రిపరేషన్స్ చేయటం వల్ల మొత్తం బొవెల్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. ఒక 10-15 సార్లు మోషన్కి వెళ్ళాక ఆ బొవెల్ అంతా క్లీన్ అయిపోయి స్కోప్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అండ్ నొప్పి కూడా పోస్ట్ ప్రొసీజర్ ఒక
1 or 2 అవర్స్ ఉంటుంది, కానీ దానికి ఇంకా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు. అయితే ఈ కొలనోస్కోపీ కాకుండా మనకి కొన్ని ఇంకా టెస్ట్లు వచ్చాయన్నమాట. మోషన్లో బ్లడ్ పడుతుందో లేదో చూసుకోవడానికి, లేదంటే వర్చువల్ కొలనోగ్రఫీ అని, కొలనోస్కోపీ కాకుండా చేసే ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్. అయితే ఇవి పాలిప్ సైజు 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటే కనిపెట్టలేవు, వాటి సెన్సిటివిటీ తక్కువగా ఉంటుంది. సో అందుకే కూడా ఎప్పుడు కూడా కొలనోస్కోపీ అనేది ప్రిఫర్ చేస్తే మనకి చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా కానీ వెంటనే గుర్తించి పాలిపెక్టమీ చేయటం వలన మనకి కోలాన్ క్యాన్సర్ రిస్క్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. అదే హై రిస్క్ ఫీచర్స్ ఉన్న వాళ్ళలో, ఎవరికైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ సఫర్ అయి ఉన్న వాళ్ళలో ఇంకా ఒక 5 ఏళ్ళు ఎర్లీగా 40 years నుంచే స్టార్ట్ చేసుకుంటే బెటర్. కొలనోస్కోపీ ఎలాంటి హై రిస్క్ ఫీచర్స్ లేదు, 45 years అప్పుడు కొలనోస్కోపీ చేశారు, మొత్తం క్లీన్గా ఉంది, పాలిప్స్ ఏమీ లేవు అనుకోండి, 10 ఏళ్ల వరకు మళ్ళీ ఈ టెస్ట్ రిపీట్ చేయించాల్సిన పని లేదనమాట. అంటే మనకి 10 ఏళ్ల భరోసా అనేది ఉంటుంది, కోలాన్ క్యాన్సర్ అనేది ఉండదు అనేది. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ ఇందాక చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే కనుక కోలాన్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని నయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.